ఈనాటి మానవుని యందు తనపైన తనకు కూడా విశ్వాసం లేదు. Man today has no faith in himself. శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు. It is almost a life without breath. భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను Bharatiya since ancient times, ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని, the sacred culture, అన్ని దేశాలకు కూడాను అందిస్తూ వచ్చారు. has been propagating all over the world. భగవంతుని ఒక్కడిగా భావించలేదు. It has not considered God as సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు. God is viewed and experienced in many. అనగా ఒక్కడే కాదు భగవంతుడు. God is not merely one. శిరస్సులంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే. It's the manifestation of one in many. ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు. God is present in every ఈ head. శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు. God is present in every heart. కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు. We should not restrict God to any sanctum sanctorum like a church or a temple. భగవంతుడు ఉన్నాడు. In fact, every human heart is the residence of దైవం God. మానుష రూపేణ. God is in human form. భగవంతుడు మనుష్య స్వరూపుడే. God is in human form. కానీ ఏ రూపంలో ఉన్నాడని గుర్తించుకోకుండా అంతను దూషిస్తుంటాం మనము. But we go on criticizing him, forgetting his true ఇతరులను form. వర్ణిస్తుంటాం కొంతమంది. We make fun of others. అప్పుడు చెప్పింది వేదము. Then Veda tells, ఎవరిని దూషిస్తున్నావు? whom are you accusing? ఎవరిని పూజిస్తున్నావు? Whom are you ridiculing? మొట్టమొదటి యోచన చేసుకో. If you think నీ well, ద్వేషాన్ని దూషిస్తున్నావు అంటున్నావు. you think you are hating your నీకు ప్రేమ enemy. కలిగినటువంటి వాడిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు. You go on criticizing the enemy. కాదు కాదు కాదు. No, not so. నిన్ను నీవే దూషించుకోవటము, You are criticizing నిన్ను yourself నీవే హింసించుకోవటము. and you are hurting yourself. ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు. In fact, the God whom you worship is కాబట్టి in you. ఎదుటి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకున్న వాడవుతావు. If you accuse the man in front, it amounts to accusation of ఎదుటి yourself. వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు. If you love the other man, you love yourself. కనుక ఎవరిని మనం దూషించకూడదు. Therefore, we should not అది accuse మనకే anybody. వచ్చేసేస్తుంది. So it comes back to you. కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి. If you ridicule anybody, understand that you are criticizing దైవం God. సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు. God is omniscient and omnipresent. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు. Whomsoever you salute, ఇది namaskara, it goes to వేదంలో ప్రధాన God. లక్ష్యము. It is the main aim in the goal. ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది. If you respect anybody in all humility, it reaches God. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి. If you deny anybody, it amounts to total denial of the divinity. ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను అని భ్రమిస్తున్నాం, కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం. You are under the నీ misconception. పరమాత్మనే నువ్వు దూషించుకోవటం. You are under the misconception that you are hating someone else. No, you are hating yourself, truly speaking. కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచా అనుభవించుకుంటూ రాండి, ఆచరించుకుంటూ రాండి. Sai devotees should follow the path of Bhagavan Sai so that you will have wonderful positive results. మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు. If you also follow the path laid by Bhagavan, you are bound పవిత్రమైనటువంటి to be యొక్క సార్థక successful. నామాన్ని అందుకుంటారు. And you will have very good name. క్షణాల వరకు కూడా మీరు You కాచుకోనక్కర్లేదు. don't need to wait for a fraction of a ఒక్క తూరి second. చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది. And once Bhagavan says, it's bound to happen. కనుకనే సాయి భక్తులు అనేటువంటి వారు Sai devotees స్వార్థాన్ని కొంతవరకు త్యజించి should sacrifice the self పదార్థాన్ని వరించి and they should be after, ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి. and they should serve everybody and lead పరదూషణ their life in మానండి, love. పరదూషణ మానండి, And do not criticize anybody హింసని మానండి. and give up all that నీకు ద్వేష accusation. అయినటువంటి వాడు కూడా నువ్వు చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి. And you offer your salutation and respect to everybody. మనలో ఎంత ద్వేషం ఉంటుంటాదో అంత మనం కృంగిపోతాం. So long there is hatred in you, you will ruin yourself. ద్వేషం చాలా చెడ్డది. Hatred is very bad. ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు. You should not have the feelings of malice. ప్రేమను పెంచుకోండి. Develop ప్రతి love. వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించండి. Love everyone. బీదలు ఉంటుంటారు, They are poor people. అలాంటి వాళ్ళకి మన చేతనంత కించిత్తైన సహాయం చేయండి. We should help them to the extent possible. అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Help ever, hurt never. పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు. That's what is said by Vyasa himself. Help ever, hurt never. ఏటిది?
What is that? భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి ఘట్టము. That is the main principle according to Bharatiya culture. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. It is a merit if you help others. It is a sin if you ఎవరినో harm others. పీడిస్తున్నావు అనుకోవద్దు. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే. If you harm others, you are harming yourself. పరులకు మనం ఎంత సహాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది. The more you help, you will receive help tenfold. పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది. If you harm others, you will be put to harm 10 times more. ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. This we should always hold on in కనుక view. నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి, From this day we should be ప్రేమమయులైపోయి, personified of love. ప్రేమ హృదయులైపోయి, We should be full of love in our hearts. ఈ ప్రేమ చేతని పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి. And with this love, let us undertake all sacred activity. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय.